రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అలాగే పక్క దేశాల దృష్టి తెలంగాణపై పడే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు అద్భుతంగా డెవలప్ చేస్తున్నామన్నారు. అలాగే ఎన్నికల కోడ్ లేకపోతే నగరంలో ఏర్పాటు చేసిన నీరా కేఫ్ను ఈ నెలలోనే ప్రారంభించేవాళ్ళమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ఇదంతా తీసుకురావడానికి ఒక గొప్ప ప్రణాళిక తయారు చేస్తున్నాం అధ్యక్ష. అది ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, లేదంటే ఇంకా అనేక రకాలుగా అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఇతర దేశాల్లో టూరిజం ఎక్కడైతే టూరిజం మాట అవుతున్నాయో అక్కడ కూడా తెలంగాణ యొక్క స్టాల్ని ఏర్పాటు చేసి తెలంగాణ టూరిజాన్ని ప్రపంచ స్థాయికి కూడా తీసుకుపోవడం జరుగుతుంది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి స్పెయిన్, లండన్లో కూడా ఏర్పాటు చేయాలని ఆదేశిస్తే లండన్లో, స్పెయిన్లో కూడా టూరిజం స్టాల్ని ఏర్పాటు చేస్తే అద్భుతమైనటువంటి ప్రదర్శన చాలా రావడం జరిగింది అధ్యక్ష. తర్వాత రెండవది అధ్యక్ష, బి ప్రశ్నకు సమాధానం. వికారాబాద్ మా హైదరాబాద్కు చాలా దగ్గరలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి తెలంగాణ ఊటీ అంటారు అధ్యక్ష. అక్కడ బ్రహ్మాండమైనటువంటి ప్లేస్ ఉంది. దానికి సంబంధించినటువంటివి మేము ఇదివరకే 34 నాన్ ఏసీ, 32 ఏసీ, 2 సూట్ రూమ్లు ఉన్నాయి అధ్యక్ష. ఒక 150 కెపాసిటీ ఉన్నటువంటి ఒక హాల్ కూడా ఉంది ఏసీది. తర్వాత ఒక బ్యాంకెట్ హాల్. ప్రశ్నకు సమాధానం. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రపంచ దృష్టికి ఆకర్షించడానికి దేశంలో అనేక రాష్ట్రాలను తెలంగాణలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి టూరిజాన్ని న్యాచురల్గా దేవాలయాలు కావచ్చు, జలపాతాలు కావచ్చు, రిజర్వాయర్ కావచ్చు, చరిత్ర కావచ్చు, ఇదంతా తీసుకురావడానికి ఒక గొప్ప ప్రణాళిక